మా తండ్రి యోక్యం 40 రోజుల ఉపవాసానికి ఎడారికి ప్రయాణం మొదలుపెట్టారు. తనకి బిడ్డ పుట్టనందున ప్రభువు శిక్షిస్తున్నాడని. మా అమ్మ యాన్ బిడ్డ కోసం ప్రార్థించింది. నేను మిమ్మల్ని బాధించానా ప్రభు? నాకు ఒక బిడ్డను ప్రసాదించు. ఆయనకి వినపడుతోంది. అసలు ఎవరు మీరు? ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? నేను గేబ్రియల్. ఆయన మీకు ఒక కుమార్తెను ప్రసాదిస్తాను. ఏంటి కూతురా? ఆగండి ఆగండి. కుమార్తె? అవును, మీకు పుట్టబోయేది కుమార్తె. ఆమె మాత్రం సాధారణమైనది కాదు. దేవుని యొక్క ఆకాంక్షని పూర్తి చేయడానికి వస్తోంది. దానికి బదులుగా చెప్పండి, ఏంటిది? ఒక వాగ్దానం. నేను వచ్చేలోపు ఆమె దేవుని సేవకి అంకితమయ్యేలా నువ్వు చూడాలి. దేవుని సన్నిధి ఆమె నివాసం కావాలి. క్రీస్తు పూర్వం 20లో రోమన్లు హెరాడ్ చక్రవర్తిని తన కబంధ హస్తాలతో జూడియాని పరిపాలించమని నియమించారు. దాంతో మా 2 ప్రపంచాలు ఢీకొన్నాయి. నా ప్రజలారా, జెరూసలం నాగరికులారా, నేను 2వ ఆలయాన్ని పునర్నిర్మించబోతున్నాను. గతంలో ఎవ్వరూ ఎన్నడూ ఊహించలేనంత గొప్పగా, అద్భుతంగా. అందుచేత నాకు కలిగే బాధను, సమస్యలను నేను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. దాన్ని గొప్పతనానికి శిస్తుగా నేను వాటిని స్వీకరిస్తాను. శాశ్వతత్వం ఈ బాధలను నాపై మోపింది. ఈ ఆలయ నిర్మాణంతో నేను మరింత దగ్గరవుతాను,
ఆ దేవునికి. ఈ పవిత్ర జూడయా రాజ్యాన్ని నాకు ఒక మహాప్రసాద రూపంలో అందజేసినందుకు మీ రాజు హెరెడ్నైన నేను యూదులందరికీ రాజుని. ఈ అన్యాయాన్ని మనం ఇంకా చూస్తూ ఊరుకోకూడదు. నా మాట వినండి, సమయం వచ్చేసింది తిరుగుబాటుకి. ఇదిగో ఈ ఆలయం హేరోడు పొగరుకి, రోమనుల అంగీకారం పట్ల అత్యాశకి తార్కాణం. తను దేవుణ్ణి గౌరవిస్తానంటున్నాడు. అతను రోమన్ల ఆట బొమ్మ మాత్రమే. తను యూదుల రక్తాన్ని విడిచి గద్దెను ఆక్రమించాడు. అతను అసలు యూదుడే కాదు. హేరోడ్ చట్టవిరుద్ధమైన వికృత పాలన వల్ల యూదు మతం ఎలా పునరుద్ధరించబడుతుంది? మన పురోహితుడు అరిస్టోబులస్ ని అనుసరించాలి. మనల్ని దైవ మార్గంలో నడిపిస్తారు. ఇవన్నీ మనకు కష్ట సమయాలు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఆ దేవుని మహత్తర ఉనికే మనకు మార్గం చూపిస్తుంది. అరిస్టోబ్యులస్, మీరు కనపడకుండా ఉండాలి. నాకు నా ప్రజల మద్దతు ఉంది సోదరి. మనం శక్తివంతులమని నీకు హామీ ఇస్తున్నాను. లేదు, అన్నీ మారిపోయాయి. నా చిన్ని చిలక, నా ప్రేయసి, ధన్యవాదాలు. ఏదైనా కష్టంలో ఉన్నావా? నీ బాధ ఏమిటి రాణి? నేనెవరో కూడా నీకు గుర్తులేదు. నాకు గుర్తుంది నువ్వెవరు. నాకు ఈ మహాసామ్రాజ్య నిర్మాణంలో ఎంతో సాయపడ్డావు. నాకు ఎంతోమంది అందమైన హాస్మోనియన్ బిడ్డలనిచ్చావు. నా హృదయం ఎప్పుడూ నీ చెంతనే ఉంటుంది. ఎంతో బాధాకరమైన మన వివాహాన్ని గుర్తు చేసుకుంటూ తాగుదాం. చెప్పు, ఇంతకీ సమాచారం ఏంటి? సరే, మీ అన్న సంగతి మేం చూసుకున్నాం. నువ్వొక్క రాక్షసుడివి. అవును. ఒకరోజు ఈ ఉన్మాదం అంతమవుతుంది. డేవిడ్ సింహాసనం తిరిగి నెలకొల్పబడుతుంది. కదలబోకు నా ప్రేయసి. మేరీ ఆమె, నా చిన్నారి చిలక. ప్రభు, ఏమిటి? ఫారసిక అసంతృప్తి గురించి అనేక వార్తలు వచ్చాయి. అది కూడా ఎంతగానో అలాగా? సంపన్నమైన కొండ ప్రాంతాల నుంచి. అసంతృప్త? అవును ప్రభు. ఇంతకీ ఈ అసంతృప్తి దేనికి మార్సలస్? ఈ చొరబాట్లన్నీ కూడా నబేటియన్ దోపిడీదారులకు మీరు విరుద్ధంగా పోరాడాలని. ఓ, ఇంకా పుకార్లేంటో తెలుసా? ఓ రక్షకుడు వస్తున్నాడట. రక్షకుడా? రక్షకుడు గురించి మాట్లాడేది ఎవరు? సలోమే, మీరు యూదుల రాజ్యానికి మహారాజు. మీరే మాకు నిజమైన రక్షకులు. రక్షకుడి గురించి ఎవరు మాట్లాడుతున్నారు?
నా భర్తతో పాటు అందరూ అంటున్నారు. నీ భర్తేనా కోస్టబారిసా? అవును. అవునట. హ. అతన్ని వదిలిపెట్టేయమంటావా? స్వేచ్ఛనిప్పించనా? లేదా చెప్పు సెలమే, అతన్ని నడిబజార్లో రాళ్లతో కొట్టి చంపించనా? ఏమంటావు? వాడికి ఉరి వేస్తే జనం సంతోషిస్తారు. ఒకటి చెప్పు, నీకెవరిని పోగొట్టుకోవడం కష్టం? నీ ప్రియమైన ప్రేమికుడినా లేక భర్తనా? మీ పరిపాలన కోసమే నా ప్రేమ. మంచిది. బేష్. అమ్మ మన కోసం వేచి ఉంది. నాన్న పట్టుకో. ఏంటి ఇట్రా? హే ఆగు, హే ఆగు, నిన్నే ఆగు. మేరీ, ఇవన్నీ శుభ్రం చేయాలి. లారా, ఎప్పుడు ఉరుకులు పరుగులేనా? కాస్త పని నేర్చుకోవాలి. చూడు, తను వేగంగా పరిగెడుతోంది. ఏమైంది? నీలి వస్త్రం వేసుకున్న వ్యక్తిని వాళ్ళకి చూశాను. ఏంటి నాన్న? నీ పుట్టుకే ఓ విచిత్రం. అది ఒక కానుక మీ అమ్మకి నాకు. దానికి బదులు వాగ్దానం చేశాను. ఆ వాగ్దానం నెరవేర్చాలి. ఆమె ఇక్కడెందుకుంది? మనం ఇంటికి పోదాం. వద్దు. ఆ అమ్మాయిని లోపలికి రానివ్వు. నువ్వేనా? నీ వల్ల నాకెంతో గర్వంగా ఉంది. వెళ్ళు, వెళ్ళమ్మా. నా పేరు ఏనా. పాపా, ఇలా దగ్గరగా రామ్మా. నువ్వెందుకు వచ్చావు?
ఒక వాగ్దానాన్ని నెరవేర్చుకోవటానికి వచ్చాను. ఇది నిజమేనా? వాగ్దానపు మార్గం చివరకు వచ్చిందా? ఈ గృహానికి నీకు మనస్ఫూర్తిగా ఎల్ షడాయ్ స్వాగతం పలుకుతోంది పాప. నన్ను నమ్ము, అతను కొంత సమయం వెలుబుచ్చుతాడు. మేరీ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను నేల తుడిచి గిన్నెలు శుభ్రం చేస్తున్నా. నువ్వు మళ్ళీ తోటలోకి అనవసరంగా వెళ్ళావు, నిజమేనా? అనవసరంగా కాదు. అది మధ్యాహ్నం ప్రార్థనలకు ముందు. పూలు వాటికవే పెరగవుగా. పనిచేసి దేవునికి సేవ చేయొచ్చని గ్రంథాల్లో ఉంది. మీరేంటో తెలుసుకోండి. ఈసారి సేవ త్వరగా చేసిరా. అడుక్కుంటున్నా మిమ్మల్ని. మొత్తం తింటావా? ఏంటి? నేను తిన్నాను, ఎందుకు? ఇటివ్వు. నువ్వేం చేస్తున్నావు? సాయం చేయి. ఎలా ఉన్నావు కన్యా? నేనక్కడ చూడలేదే. నువ్వు కష్టపడి పని చేయడం నేను చూస్తున్నాను. నాకు అలవాటే. ఖాళీగా ఉన్నప్పుడు కబుర్లు. నీకు ఆనందించేందుకు నిజంగా సమయం ఉంటుందా? ప్రభు ప్రార్థనలోనే నాకు ఆనందం దొరుకుతుంది. మరి నీకు? అవును, ఇవి దేవాలయంలో చాలా చాలా క్లిష్టమైన సమయాలు. నువ్వేమంటావు మేరీ? పేరు తెలుసుకున్నావు. ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా. క్షమించు, నేను వెళ్ళి చదువుకోవాలి. ఆగు ఆగు. నీ గురించి నేను ఎంతో విన్నాను. పురోహితులందరూ మాట్లాడతారు. దయచేసి అది చేయకు. యూదుల మహారాజు పట్ల నీ విశ్వసనీయత గురించి చెప్పు. మా ప్రియ సార్వభౌముడు హెరోడ్ మహారాజు. ఇక్కడ సార్వభౌముడు ఒక్కడే. నాకు దేవుడే అన్ని. నువ్వు ఔత్సాహికురాలివి, రారాజు భవనంలో ద్రోహివి. సేవకురాల్ని. ఇది దేవుని ఆలయం. నువ్వు రాజుగారి కోసం సేవ చేస్తే కలలో కూడా ఊహించలేనన్ని గొప్ప పురస్కారాలు నీకు లభిస్తాయి. నాకేమీ వద్దు, తప్పుకో. నువ్వెక్కడే ఉండాలి. లూసిఫర్, ఆమెని ఇక్కడి నుంచి వెళ్ళని. నువ్వు
నుంచి వెళ్ళు వెంటనే. మహారాజు హెరోడ్ గారికి దారివ్వండి. మన మహారాజు హెరోడ్ గారికి దారివ్వండి. తప్పుకోండి, జరగండి. జుడాయేలునున్న ప్రజలారా, జెరూసలంకి చెందిన నాగరికులారా, ఇవాళ నేను ఏం కోరుకుంటున్నానంటే మన యశస్వి అయిన చక్రవర్తి సీజర్ అగస్టస్కి నివాళులు అర్పిస్తున్నాను. శక్తిమంతుడైన సీజర్కి జయము జయము జయము. భేష్ శబాష్. అది లైవ్ ప్రభు. మా ప్రధాన పురోహిత బావబెన్ బూటా, మనమందరం మన స్థానాన్ని గుర్తుంచుకోవాలి. ఆ అఖిలాన్ని మనం మరో చోట పెట్టచ్చేమో. మరో చోట ప్రభు, ఇది మన దేవుని గృహం కదా. ఇది దేవుడి గృహం అంటావా? ఒకటి చెప్పు, ఆ ప్రభువే నీకు ఇవన్నీ ఇచ్చాడా? ఆ ప్రభువే నీకు ఈ మకుటాన్ని ఇచ్చాడా? ఆ ప్రభువే నేను పునర్నిర్మించి విస్తరించిన ఆ ఆలయాన్ని నీకు ఇచ్చాడా? చెప్పు బెన్ బూటా. ప్రభు, నేను ప్రభువుని కాను. నేను కేవలం ఓ ముళ్ళపందిని. తనకేదైనా బెదిరింపు వచ్చుంటే గనక నేను రక్షించుకునేవాడిని. ముళ్ళపందా ప్రభు? నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఒకటి చెప్పు, నీకు నీ సొంత కిరీటం కావాలని కోరికగానుందా? నాకే కిరీటమో వద్దు ప్రభు. మోకరిల్లు. క్షమించండి ప్రభు, నేను మోకరిల్లు నీ రాజు ఎదుట. బాగా అలా చెయ్యి. ఇప్పుడు నీకు తెలిసొస్తుంది తృణీకరించిన అధికారం, సార్వభౌమత్వంలోని బాధలు. ఎందుకంటే ఈ మొత్తం అశాంతికి ఆజ్యం పోసింది నువ్వే నా కథ నిజం చెప్పు. ఈ నా ఆలయంలో నా పట్ల అవిశ్వాసాన్ని, అవిధేయతను అనుమతించారని పుకార్లు పుట్టించిన వారెవరు? అవి నా ఆలయంలో ఏమాత్రం వర్ధిల్లవు. బావా బెన్ బూటా. జాగ్రత్తగా వినండి. ఒకటి అర్థం చేసుకోండి, మీ రాజునైన నేను, జుడియాలోని హెరోడ్, నేను మీకు రాజుని. ఆగు మేరీ, వెనక్కి రా నువ్వు. చిన్నారి, ప్రభు, దృష్టి అనేక రూపాల్లో ఉంటుంది. గుండె కూడా చూస్తుంది. మీరు మాకు మార్గదర్శకులుగా ఉండాలి. నువ్వు మహారాజును బెదిరించావు. ఎందుకని? లేదు. నువ్వేం చెప్పాయని బెదిరించావు? అయ్యో, నేను ఆలయంలో సేవకురాల్ని. చూడు, నువ్వు చెప్పేది పూర్తిగా నిజం కాదని నాకు అనిపిస్తుంది. నీకేం శక్తులున్నాయి? నాకేమీ లేవు. నువ్వు ఏం చేసి బెదిరించావు? గణపతి, ఏం చేస్తున్నావు నువ్వు? నీకిక్కడ పనేంటి? జ్యోతిషి గారు, ఈ అమ్మాయి రాజునే బెదిరించింది. తను అలాంటి పనేమీ చేసుండదు. ముందు వదిలిపెట్టు.
తనని వదిలి వెళ్ళు. నేను నిన్ను వదలను. నువ్వెక్కడున్నా సరే. నేను రాజుగారితో ఏమనలేదు. నువ్వు ఎవరి మాటలకి అందని అతీత శక్తురాలివి బిడ్డ. ఇప్పుడే నేర్చుకుంటున్నావు. రాజును ఎదిరించే వాళ్ళందరూ కూడా రేపు కొండ పక్కన సమావేశం అవుతున్నారు. మనం వెళ్ళాలి. వద్దు. ఏం జరిగిందో విన్నావుగా? అందుకనే మనం వెళ్ళి తీరాలి. మనల్ని మట్టు పెట్టేలోపు తలెత్తి ఎదిరించాలి. తలెత్తడమా? పశువుల్లా నరికేస్తారు. అలా ఆలోచిస్తావు కాబట్టి నువ్వు పశువువి. రాజు భయపెట్టి పాలిస్తున్నాడు. అతను మన రాజు కాడు. ఆయనలో దైవత్వం లేదు. అతను రోమన్కి ఎక్కువ, యూదుడికి తక్కువ. నాకు చనిపోవడం కంటే బతకడం ఇష్టం. జోసెఫ్, నీ మాట ఏంటి? నీ సమయాన్ని వృధా చేస్తున్నావు అంటాను. అంటే నువ్వు ఈ ఉద్యమాన్ని అసలు నమ్మడం లేదా? ఏ ఉద్యమం? నా కళ్ళతో చూడగలిగితేనే నేను నమ్మగలను. ముందుకు వెళ్ళు. ఏంటి? నీ వేటని ఆ ప్రాంతంలో కొనసాగించు. భూములు మీరు దున్నుకోవచ్చు. మన కుటుంబాలు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మనందరం కలిసికట్టుగా. నీ పని వాళ్ళు అక్కడ నిరసనలు సమ్మెల గురించి మాట్లాడుతున్నారు. అవన్నీ ఉత్తమాటలే. వాళ్ళు మంచివాళ్ళు. వాళ్ళు అక్కడ ప్రతిఘటిస్తున్నారు. నువ్వు అది అనుమతించొద్దు. అది రాజద్రోహం. వాళ్ళ మనసులు చాలా మంచివి. ఏమంటున్నావు నువ్వు? ఈ పాలన భ్రష్టు పట్టింది, అపవిత్రమైంది. ఆ విషయం నీకు తెలుసు. నువ్వు వాళ్ళని ఆపకపోతే నువ్వు ఆ రాజద్రోహంలో భాగమవుతావు. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. నువ్వు నీ కుటుంబ క్షేమాన్ని ప్రమాదంలో పెడుతున్నావు. కాస్త ఆలోచించు. నేనొకటి అడుగుచాయనా? నిన్ను కలిసిన కుర్రాడి గురించా? ఏంటి? కాదు. కాదని నేను అనుకోను. మీరిక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నారు కదా? నేను దేవాలయాన్ని విడిచి 47 ఏళ్లలో ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కువ అంటావా? చాలా కాలమేలే. ఎలా అడగాలో తెలియడం లేదు, కానీ ఈ జీవితం మీకు పేలవంగా లేదు? లేదు. దేవుని సమక్షంలో నిరంతరం ఆయనతో కలిసి జీవించడం మనకి ఒంటరితనం అనే భావనని దూరం చేస్తుంది. దేవుని యొక్క ప్రార్థనతో మనలో ఉన్న అజ్ఞానం తొలగి మనల్ని దేవునికి మరింత దగ్గర చేస్తుంది. నువ్వు కూడా అంత అదృష్టవంతురాలివవ్వాలి. సరే, కానీ
నేను ఆలయానికి బయట నుండి మంచిని చేయకూడదా? అంటే అది నేను ఇక్కడే కనుక ఉండిపోతే ముఖ్యమైన పనిని అంటే ఎలా చేయగలను? ఇదంతా ఆ కుర్రాడి గురించేగా? అలాంటిదేం కాదు. ఇదంతా ఆ కుర్రాడి గురించే. యానా నేను ప్రభువుకే అంకితం. నన్ను శంకిస్తున్నారా? లేదు. మరి నువ్వు? మీ ఉద్దేశం ఏంటి? అంటే దాని అర్థం నువ్వు కిందకొచ్చి నాకు వంటింట్లో సహాయపడమని. నమస్కారం అండి. నేను మీ అమ్మాయి చేయి పట్టుకుంటాను. తనదా ఏంటి? అవును, పెళ్లి చేసుకుని. పట్టుకోవచ్చా? నువ్వెవరు? నీకు మేరీ ఎలా తెలుసు? అంటే తన పేరు మేరీయా? తన పేరు కూడా తెలీదా? అవును, నాకు ఇప్పుడే తెలిసిందే. దయచేసి నాకిచ్చి పెళ్లి చేస్తారా? ఆమెలో ఏదో దివ్యశక్తి ఇంకా. ఎవరది? నాకు తెలీదు. చూడు బాబు, మేరీ ప్రభువుకి అంకితమై ఉంది. సరే, నాకు అర్థమైంది. కానీ చూడండి, నేను హామీ ఇస్తున్నాను, ఇది ఇలా జరగాల్సిందే. కుర్ర ప్రేమ అలా ఏం కుదరదు. తనెప్పుడూ అంకితం అయిపోయింది. ఇది దాని తరపున అలా ఎలా మాట్లాడతారు? దాని తరపున ఎలా మాట్లాడతానా? నేను దాని తండ్రిని. పైగా మనం ఎప్పుడో నిర్ణయించుకున్నాం. మీరు నిర్ణయించారు. నువ్వేం చెప్పదలుచు? చూడండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. నేను చెప్పేది కాస్త వినండి. నా జీవితంలో ఎన్నడూ నేను ఇలాంటిది అనుభవించిందే లేదు. నాలో ఏదో మార్పు వచ్చింది మీ అమ్మాయిని చూశాక. నది పక్కన వేటాడుతున్నప్పుడు తనని నేను చూశాను. అందమైన ఇంకా సౌమ్యమైన యువతి, బాగా నాట్యం చేస్తోంది. అప్పుడు అనుకున్నా, తనే నా భార్యని. ఇది జరుగుతుందని ఒక నీలిరంగు వస్త్రం ధరించిన వ్యక్తి. నీలి వస్త్రమా? అవును, నీలిరంగు వస్త్రం. అమ్మా, నాన్న బాగున్నారా? బాగానే ఉన్నారు. పెద్దయ్యో మేరీ, మీ నాన్న నేను ఒక యువకుడికి మాటిచ్చాం. నాకు అర్థం కావట్లేదు. నువ్వు పెళ్లి చేసుకోవాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఏంటి ఏంటి మీ ఉద్దేశం? అదేదో గుర్రాన్ని కంటకట్టినట్టు. అలా కాదమ్మా. అమ్మా, నువ్వు చెప్పేది అలాగే ఉంది. నువ్వు అసలు దీన్ని ఎలా ఒప్పుకుంటున్నావు? ఇది చాలా మంచిదని నా అభిప్రాయం. ఏంటి? అతని పేరు జోసెఫ్. నిన్ను ఇష్టపడ్డాడు. చాలా అందంగా ఉంటాడు. నేను ఒక సేవకురాలిని. మేరీ, ఆ దూత మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఈ కుర్రాడు నీ కోసమే పుట్టాడు. నువ్వేనా జోసెఫ్? చాలా మటుకు అవును. ప్రభువుని సమక్షంలో నదిలో మునిగిన మూర్ఖుడివే. ఈ యువతీ యువకులు ఈ నిశ్చితార్థం సమయంలో ఒకరికొకరు వాగ్దానం చేసుకుంటున్నారు. ప్రేమతో మరియు గౌరవంతో పెళ్ళాడతామని. అదే ప్రేమతో గౌరవంతో మీ యొక్క సేవ చేసుకుంటామని. ఇలా జరగడం మంచిదే అంటావా జోసెఫ్? భగవంతుణ్ణి నమ్ముకుంటే ఆయనే రక్షిస్తాడు. నిజానికి ఈ లోకానికి రక్షకుడు కేవలం భగవంతుడు మాత్రమే. సరే, నువ్వేమంటావమ్మా? అతను చాలా అందంగా ఉన్నాడు. సరే,
నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకోవడం మీ ఇష్టం. ఎందుకు? దీని గురించి వేరే వాళ్ళతో మాట్లాడతారు. నాకు మాత్రం మీరేమీ చెప్పరు. ఎవరది? మీకేం కావాలి? నువ్వేం భయపడకు మేరీ. నువ్వు దేవుని కరుణని పొందావు. ఏంటి మీరనేది? త్వరలో నువ్వు ఒక తల్లి అవుతావు, ఒక పుత్రుణ్ణి కంటావు. అతను స్వయంగా డేవిడ్ గృహాన్ని ఏలుతాడు. కానీ అది సాధ్యం కాదు. నేను బిడ్డని కనలేను. అన్నీ కూడా సాధ్యమవుతాయి దేవుని వల్ల. నువ్వు అతనికి పెట్టే పేరు జీసస్. ప్రపంచం అంతటికీ అతని గురించి తెలుస్తుంది మేరీ. ఇక నువ్వు స్త్రీలందరిలో అదృష్టవంతురాలివి. అది నేనే కావాలి. ఎంత వింతగా ఉంది. నేను వారికి నీరు తెస్తున్నాను, అయినా వాళ్ళు తాగడం లేదు. తాగేందుకు తిరస్కరిస్తున్నారు. సామాన్యుల దౌర్జన్యం గురించి ఓ కన్నేసి ఉంచాలి. మార్సలస్, చెప్పండి ప్రభు. సామాన్యుల దౌర్జన్యం పట్ల ఒక కన్నేసి ఉంచు. అది నీకెదురు తిరిగి కబళించే సర్పం. కానీ నేను వాళ్ళకి పన్ను విధిస్తాను. నేను జనాభా లెక్కించి వాళ్ళ కృతజ్ఞతకు అవిధేయతకు పన్ను విధిస్తాను. అప్పుడు ఈ చెడ్డతనానికి తల ఒగ్గి దాని పరిణామం ఏంటో చూస్తారు. ఇక నేనేమో వాళ్ళని నా ముందున్న పిల్లలు బాధపడితే వాళ్ళ బాధను చూసి సంతోషిస్తాను. వెళ్ళు మార్సలస్, చేసి. అలాగే ప్రభు. నువ్వు దీని గురించి ఎవరికైనా చెప్పావా? నన్నెవరు నమ్ముతారు? నేను నిన్ను నమ్ముతాను. కానీ ప్రస్తుతం నువ్వు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడమే మంచిదమ్మా. ఈ ఆలయంలో ఉన్న ఎవ్వరికీ అటువంటి విశ్వాసం లేదు. మేరీ తనిప్పుడు కడుపుతో ఉంది. ఇది నిజమా? నేను వివరిస్తాను. ఇది నిజమేనా?
నేనే తప్పు చేయలేదు. నీ వాగ్దానాన్ని భంగపరిచావు. నేను చేయలేదు. మనకు తనొక కలంకం. నువ్వు ఇక్కడ ఉండకూడదు మేరీ. కానీ వద్దు, దయచేసి మీరు ఎలా చేయకండి. ఇప్పుడు నువ్వు వెళ్ళే సమయం రానే వచ్చింది. నువ్వు ఇక్కడికే తిరిగి వస్తావు. నన్ను ఆలయం నుండి వెలివేశారు. ఏంటి? వాళ్ళు అలా ఎందుకు చేశారు? నేను కడుపుతో ఉన్నానమ్మా. ఓ మేరీ, నేను ఏ తప్పు చేయలేదమ్మా. ఒట్టేసి చెప్తున్నా. కానీ ఇదెలా సాధ్యం? నీలి రంగులో ఉన్న దూత నాతో చెప్పాడు. అతను వచ్చాడా? అది నాకు ఒక కలలా అనిపించింది. నువ్వు ఆ వాగ్దానానికి మార్గానివి. ఇది నిజం. అంటే అర్థం ఏంటి? నాకు జోసెఫ్కి నిశ్చితార్థమైంది, పెళ్లి కాలేదు, నాకు బిడ్డ పుట్టకూడదు. నువ్వెంతో శక్తివంతురాలివి. నువ్వు మా కార్యాలకై ఎన్నుకోబడ్డావు. అట్టి కార్యాలు సులువుగా రావు. వీటిని అధిగమిస్తాం కుటుంబంగా. అంటే నాన్నతో చెప్తామా? వద్దు, మీ నాన్నకు నువ్వు చెప్పకు. అవసరమైతే నేనే చెప్తాను. జనం నోటి మాట తాగదు. వాళ్లకు నువ్వు కనపడితే రాళ్లతో కొట్టి చంపుతారు. నువ్వు ఎన్కరంలో ఉన్న ఎలిజబెత్ పిన్నింటికి వెళ్ళు. తను 7 నెలల గర్భవతి చూలాలు. నేను ఒకప్పుడు ఉన్నట్టే. విశ్వాసంలో మరొక విచిత్రం జరగబోతోంది. అక్కడే నీకు రక్షణ. అమ్మ, నేను ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళలేను. నాకు తెలుసు మేరీ, కానీ నువ్వు వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. చాలా సంతోషంగా ఉందమ్మా. ఆలయం నుండి ఎంత దూరం ప్రయాణం చేసింది మమ్మల్ని చూడటానిక. నేను ముందు ఇంటికి వెళ్ళాను. అమ్మ నన్ను మీ దగ్గరికి పంపింది. నా కడుపులో బిడ్డ నీ గొంతు విని ఎక్కువగా కదులుతున్నాడు. నువ్వు కూడా కడుపుతో ఉన్నావా? అవును పిన్ని. నువ్వు దైవానుగ్రహానివే. నువ్వు దేవుని ఆశీస్సు పొందిన దానివే. నీకు పుట్టబోయే బిడ్డ కూడా అంతే. బంగారు తల్లి, ఇష్టం వచ్చినంతకాలం ఇక్కడే ఉండు. అలాగే. మనం సృష్టించిన విచిత్రాలకి, మనం పెంచిన పిల్లలకి, మనం పంచుకున్న ప్రేమకి నీకు కృతజ్ఞత ఎందుకు లేదు మిరియామ్ని? నీకెందుకనేది చాలదు. నువ్వే నువ్వసలా అంధకారపు జీవిలా ఏ విధంగా తయారయ్యావు? నువ్వు మంచింటో పుట్టలేదేమంటావు? తనలాగా కానే కాదు మేరియామ్నే. కానీ నిన్ను నీ చెత్త పరిపాలనా సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని, మెరుగుపరుచుకోవాలని ఎంతగానో అనుకున్నావు. నువ్వు అందాన్ని కోరుకున్నావు, అవును. నువ్వు కొన్ని అందమైన వాటిని చేసావు. కానీ ఇది నీ కుటుంబం మరియామ్నే. ఇది కేవలం నీ కుటుంబం, కానీ నాది కాదు.
నీ దగ్గరకు భలే వచ్చాడు. నేను సిద్ధంగా ఉన్నానా? నీకిక్కడ ప్రశాంతంగా ఉంది, అవునా? లభించింది. దీన్ని నువ్వు నీ కుటుంబ సభ్యుల మద్దతుతో ఎదుర్కోవాలి. అది ఇప్పుడు చాలా అవసరం. వాళ్ళు అర్థం చేసుకుని నీతోనే ఉండాలి. నాన్న, అతన్ని ఎదుర్కో. ఎలిజబెత్! అదిగో పిలుస్తున్నాడు. ఓ, ఇక్కడున్నావా? మనం సంతకెళ్ళాలిరా. సరే సరే సరే, నేను వెళ్ళడానికి సిద్ధం అవ్వాలి. నీ లోపలున్న శక్తే నీకు బలం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అదా, నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నీకు తెలీదా? నీ పెళ్ళాం కడుపుతో ఉంది. ఊరంతా ఆ మాటే. ఆ పని భలే చేశావు. మాట వెనక్కి తీసుకో. నేను వెనక్కి తీసుకోను. ఎలాగైతేనేమిలే, విత్తైతే బలంగా నాటావు. దాన్ని చంపే. నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? అది నిజం కాదు. వాళ్ళకి నిజం తెలియదు నాన్న. అయితే నిజమేంటో చెప్పు. నువ్వు మనిషితో పడుకున్నావు. లేదు, నమ్మండి. అయితే ఇది ఎలా సాధ్యం? నేను చెప్పానుగా, అదొక ఆపు! దివ్యశక్తి. ఆ బిడ్డ ఒక అనామకుడవుతాడు. నా మాట నమ్మట్లేదా? నువ్వు సాంత్వన కోసం ప్రార్థించావు, దొరకలేదే. నేను ప్రార్థించనా? నిన్ను నా నుంచి మీ అమ్మ దాచినప్పటి నుంచి ప్రతిరోజు రాత్రి ప్రార్థించాను. ఇప్పుడు ఇక్కడున్నావు, నా ఎదురుగా నిలబడ్డావు, పైగా కడుపుతో ఉన్నావు. నువ్వు అసలు ఎలా చేయగలిగావు? నాన్న, నేను చెప్పింది నువ్వు వినాలి. ఎందుకు నీకు మరణశిక్ష పడచ్చు? అదే చట్టం. ఒక మాట నాన్న, నేను ఎప్పటికీ నీ కూతురు మేరీనే. నా వైపు చూడండి. మీరు నాకు కావాలి. నాన్న, మీరు కావాలి. ఇక్కడే ఉండండి. ఎవరు లోపల? ఎవరు లోపల? తలుపు తీయండి. తను ఎక్కడుంది? నేను తనని చూడాలి. తను అసలు ఇక్కడ లేదు. అయితే తను ఎక్కడుంది? తన కోసం కబురు పెట్టాం, ఇంకా రాలేదు. ఎక్కడుందో తెలీదు. నేను వెళ్ళి కనుక్కుంటాను. ఏమైంది? జోసెఫ్ తను కోపంతో ఉన్నాడు. నువ్వు లేవని చెప్పాను. అతనితో మాట్లాడాలి. వద్దు మేరీ, నేను చెప్పేది విను.
దేవాలయ వేశ్య, మేము నీకోసమే వెతుకుతున్నాం. తను ఒక మలినమైన అంకురాన్ని తన కడుపులో కలిగి ఉంది. వద్దు, ఆగండి. ప్రజలారా, మీకు పిచ్చి పట్టిందా ఏంటి? జోసెఫ్, దాన్ని చూడు. మనకున్న చట్టాలకి తన ఇంకా కలంకమే. రాయితో కొట్టు. దేవుని శిక్షను అమలుపరచు. తాను నిన్ను అగౌరవపరిచింది, నిన్ను మూర్ఖుణ్ణి చేసింది. ఈ కన్య వేసిన రాళ్లతో కొట్టండి అందరూ. నా మాట నమ్మకపోవచ్చు. నేను దీనికోసం ఎంచుకోబడ్డాను. ఎందుకో తెలీదు. నిజంగానే అక్కడున్న జనమంతా నన్నేమైనా పిలవచ్చు. నేను ఈ బిడ్డను ప్రపంచంలోకి తీసుకురాబోతున్నాను, ప్రేమతో, గౌరవంతో. అది నేను నీకోసం వెతుకుతున్నాను. ఎవరేమనుకున్నా పట్టించుకోనని చెప్పడానికే. నేను చెప్పేది ఏంటంటే, నీకు పుట్టబోయే బిడ్డని నేను మనసారా ప్రేమిస్తాను. నీకిష్టమైతే నేను నిన్ను కూడా అలాగే ప్రేమించగలను. తీసుకో. אחותי התהי לאלפי רבבה. 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 మీ బంధం గట్టిగా ఉండాలి. ఈ యువజంట దేవుని అనుగ్రహంతో ఒకటవుతున్నారు. వాళ్ళ ఈ కలయికని మనమంతా ఆనందిద్దాం, సంబరాలు చేద్దాం.
వచ్చేయి వచ్చేయి. వాళ్ళు వచ్చారు. మేరీ కోసం అన్ని చోట్ల తీవ్రంగా గాలిస్తున్నారు. ఇక్కడికి కూడా రావచ్చు. త్వరగా బండి కట్టు. అలాగే. మనం ఇక్కడ ఉండకూడదు. అయ్యా మీకు సహాయపడతా. నువ్వేంటి ఇక్కడున్నా? ఇలా రండి. తన ఇంట్లో సమర్థకులను దాచి ఉంచిన వారు ఒకరు నాకు తెలుసు. అతని పేరు? నోరు మీరా. అతని పేరు యోకిం. అతని ఇల్లు జెరూసలేంలో ఎత్తైన కొండ మీద ఉంది, మౌంట్ ఆలియాన్కు ఉత్తరాన. మహారాజు హెరోడ్ వర్ధిల్లాలి. మహారాజు హెరోడ్ వర్ధిల్లాలి. మనం రహదారులకు దూరంగా ఉండాలి, సైనికులకు కూడా. యోక్యం ఎక్కడ? అతని కూతురికి పెళ్ళయింది. వాళ్ళు ఇంకా సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే బయట ఉంటాను. అతని కూతురా? తన గురించి చెప్పు. నాకు పెద్దగా తెలీదు. వాళ్ళు ఇక్కడ ఎక్కువ రోజులు లేరు, వెళ్ళిపోయారు. తన పేరు మేరియా? అవును. అయితే తను ఒక ప్రత్యేకమైన అమ్మాయి కదా? తనకి అసలు ఎలాంటి శక్తులు ఉన్నాయి? తను యూదుల అసలైన రాజుని కనబోతుందని అంటున్నారు. ప్రపంచమంతా అతని పుట్టుక సంకేతం కోసం ఆకాశాన్ని చూస్తున్నారు. సంకేతమా? ఆ సంకేతం ఎటువంటిది? నక్షత్రం, తిరిగే నక్షత్రం. మిగతా వాటికన్నా ఎంతో పెద్దగా మెరిసే నక్షత్రం. నువ్వు నాలో ప్రశాంతంగా పడుకోనన్నా. మేమెప్పుడు నిన్ను రక్షిస్తాం, ఎప్పటికీ.
ధన్యవాదాలు జోసెఫ్. పడుకోలేదా? ఏమైంది? ఏం కాలేదు. నాకు జరిగేదేమీ అర్థం కావడం లేదు. నాకే ఎందుకు? నదిలో ఉన్నావు కాబట్టి. నువ్వు రాకు, లోపలే ఉండు. జోసెఫ్ ఎక్కడికి? నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు, క్షమించు. అక్కడ రోమన్ సైనికులు పన్ను వసూలు చేస్తున్నారు. మీరేం చూస్తే అడ్డుకుంటారు. వాళ్ళ దృష్టి మళ్లించాలి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పన్ను కట్టండి. నేను మేరీ బెత్లెహేంకి వెళ్తాం. మా వాళ్ళు అక్కడున్నారు. మేము అక్కడికి వెళ్తే ఎవరు అడగరు. అలాగే వెళ్ళు. అక్కడ కలుసుకుందాం. అక్కడే కలుద్దాం. మహారాజుకు జయము. ఏంటి? మా రాజు బాల్తజార్ రాజు మిలోచియర్ రాజా క్యాస్పర్లతో ప్రయాణిస్తున్నారు. వాళ్ళు మెరిసే నక్షత్రాన్ని చూడాలట. అది యూదులకు రాజుగా కాబోయే బిడ్డ పుట్టే ప్రదేశానికి తీసుకెళ్తుందట. ఇన్నాళ్ళు నేనే యూదులందరికీ రారాజును అనుకున్నాను.
నువ్వు నన్ను గౌరవించేందుకు రాలేదా? అది కాదు ప్రభు. దేవదూత ఆగమనం ఖచ్చితమని జోస్యాలు తెలిపాయి. అంటే నువ్వు ఇవన్నీ నమ్ముతున్నావు. నువ్వు ఆ నక్షత్రాన్ని, సంరక్షకుణ్ణి నమ్ముతున్నావు కదూ? అవును ప్రభు. పైగా ఈ భూమిపై ఉన్న నదుల అలల మీదుగా వీచే గాలి ద్వారా వస్తున్న ధూళిని నమ్ముతున్నావా? అంతేకాక ఈ ఆకాశంలో ఓ నక్షత్రం కోసం, రక్షకుడి కోసం వెతుకుతున్నావా? హేటి చూడు, నేను అన్నిటినీ చేస్తాను. అసలైన వాటిని, అందమైన వాటిని లేదా అని అందరూ అంటారు. ఇనుము, ఇత్తడి, ఇంకా బంగారం. నేను కోటలు, ఆలయాలు నిర్మిస్తాను. నన్ను వస్తు నిర్మాణ ప్రభు అని అంటారు. అందుకే నేను అడిగేది, మనకు ఒక దూత అవసరం ఏమొచ్చింది అని. రోమన్ల సంఖ్య చాలా తక్కువే. అక్కడ ఏదో జరుగుతోంది. రొట్టె తీసుకోండి అయ్యా. అయ్యా, చక్కని రొట్టె తీసుకోండి బాబు. చాలా బాగుంటాయి. నీకు బాగానే ఉందా? ఏం కావాలి? నీకు విశ్రాంతి కావాలి? నీకేం కాదు. నన్ను చూడు, ఇక్కడ కూర్చో. ఆమెను కాస్త చూస్తూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. తీసుకోండి, వస్తాను. ఉండటానికి ఇల్లు చూసి వస్తాను. త్వరగా రా. నాకు గది ఇప్పిస్తారా? నా భార్య గర్భవతి. చూడు నేస్తాను, నా భార్యకి పురుటి నొప్పులు వస్తున్నా. ఇంట్లో కాస్త చోటిస్తారా దయచేసి? నాకు మీ ఇంట్లో కాస్త చోటిస్తారా దయచేసి? ఏమండి దయచేసి. ఆడమనిషి ఎక్కడికి వెళ్తుంది? సంబంధం అయ్యో దొరికండి. మా ఇంట్లో చాలా మంది ఉన్నారు. అవునవును నాకు తెలుసు, కానీ దయచేసి మీరు నాకు చెప్పండి, ఇక్కడ ఇంతమంది ఎందుకున్నారు? బెత్లెహేంలో ఒక బిడ్డ పుట్టబోతున్నాడు. బిడ్డేంటి? ఓ దూత. ఏమైంది? నువ్వు బానే ఉన్నావా? మీ దగ్గర నీళ్ళున్నాయా? ఉన్నాయి, ఇస్తానుండు. ఇదిగో తీసుకో. మీకు ధన్యవాదాలు. దాహం తీరిందా? తీరకపోతే నాది నిండుగా ఉంది. ఏం దేవుడు నీ దేవుడు, ఇంత అమూల్యమైన పిల్లని ఇన్ని కష్టాలకు గురి చేస్తున్నాడు. ఇంత కఠినత్వమా? నీ బాధల్లో అతనికి ఆనందం కలుగుతుంది. నాకు తెలుసు, అది నీకు కూడా తెలుసు. నీ నొప్పిని తగ్గించు. నువ్వు మరణం ఉండదు, త్యాగాలు ఉండవు. ఎంతో సులువుగా ఉంటుంది. నాతో రా మేరీ, నొప్పి నుంచి విముక్తిని పొందు.
నేనున్నాను. అంతా చక్కబడుతుంది మేరీ. పద వెళ్దాం. ఎక్కడున్నావు? జోసెఫ్ ఒక చోటు చూశాడు. సమయం లేదు. పద. ఓపిక పట్టు, కాస్త ఉరుచుకో, అంత బాగా అవుతుంది. మేరీ, శ్వాస తీసుకో. మేరీ, ఆ కాంతిని నేను చూశాను. గొర్రెలు అరవడం మానేశాయి, పశువులు గడ్డి తినడం మానేశాయి. ముందన్నడు ప్రకృతిలో అలాంటి స్తబ్దతను నేను చూడలేదు. మార్సలస్, ప్రభు, నా ముందు నిలబడిన ఈ నికృష్టుడెవడు? వాడిక్కడెందుకున్నాడు? అతను ఒక సామాన్య గొర్రెల కాపరి. ఓ, నాకు అర్థమైంది. అంటే అయితే ఈ స్వర్గం నుంచి వచ్చిన మగబిడ్డ ఇది నిజమేనా? వాడు జన్మించాడా? నిజంగా వాడు పుట్టాడా? అవును ప్రభు, అతను జన్మించాడు. యాత్రికులు అలాగే అనుచరులు చెప్పడం విన్నాను. అనుచరులా? అవును ప్రభు. కొండల్లోంచి ప్రయాణం చేస్తూ బెత్లెహేంకి వెళ్తున్నారు ఆ జన్మస్థలాన్ని చూసేందుకు. గొర్రెల కాపరి, చెప్పండి ప్రభు. రాబోయ్, రా రా. నువ్వు వెళ్ళచ్చు. అలాగే ప్రభు. మార్సలస్, రా. బెత్లెహేం నగరంలో పుట్టిన ప్రతి మగబిడ్డని చంపేశాయి. కానీ మనకు కావాల్సింది ఒక్కడే. బెత్లెహేం నగరంలోని ప్రతి మగబిడ్డని కత్తితో నరికేసి ఆ పని పూర్తయిన తర్వాత వెంటనే నాకు కబురు చేయి. వెంటనే వెళ్ళు.
మార్సలస్, చెప్పండి ప్రభు. నువ్వు ఆ బిడ్డని కనుక్కున్న తర్వాత ఆ రక్షకుణ్ణి నా దగ్గరికి తీసుకురా, ప్రాణాలతో. అలాగే ప్రభు. పదండి. ఇలారా, ఏంటి? ఇటు వచ్చి నీ కొడుకు పేరు జీసస్. రాజు సైనికులు ఈ గ్రామం చేరుకున్నారు. నీ బిడ్డ కోసం వస్తున్నారు. మనం బయలుదేరాలి. అన్నీ వెతుకుదాం. ప్రతి దారి, ప్రతి ఇల్లు, దేన్ని వదలకుండా వెతకండి. ఆహారం తినకపోతే ఈజిప్టుకు వెళ్ళలేము. విశ్రాంతి తీసుకోవాలి. మనం ఇక్కడ తలదాచుకునే చోటు చూద్దాం. ఏమండి ఏమండి
ఏంటి ఏం కావాలి? ఆ బిడ్డ నాకు ఇవ్వండి. జాగ్రత్తగా బిడ్డ ఎక్కడున్నాడు? బిడ్డేంటి? మాకు అసలు పిల్లలు లేరు. ఈసారి నీ గుండె చీరేస్తాను. బిడ్డ ఎక్కడుందో చెప్పు. చెప్పు. ఇందులో బాబుని పెట్టు, త్వరగా పెట్టు. ఇవ్వు త్వరగా ఇవ్వు. ఇవ్వు మెల్లిగా మెల్లిగా. ఇలా ఇవ్వు. పట్టుకున్నాను. మేరీ నువ్వు ఇప్పుడు దూకాలి. దూకు, నీకేం కాదు. నువ్వు దూకు, నువ్వు చేయగలవు. దూకు దూకు. నువ్వు బానే ఉన్నావా? బానే ఉన్నాను. నేను తీసుకో, గుర్రం పట్టుకో. సరే అలాగే. నేను బండి ఉడదీస్తాను, గుర్రాన్ని పట్టుకో. ఆపు ఆపు. ఓ ఏమైంది? బాబుతో ఆలయానికి వెళ్ళాలి. జెరూసలంకి వెళ్లే మార్గం అంతా సైనికులతో నిండుంది. మనల్ని వదలరు. మనకేం కాదు. నువ్వేనా పునరుద్ధరించేది డేవిడ్ మహాసింహాసనాన్ని? చెప్పు నాకు, నువ్వేనా ఆ దూతవి? ప్రభు, మహాప్రభు, ఏమిటి? ఈ బిడ్డ చూస్తుంటే మేరీ బిడ్డ కాదని తెలుస్తోంది. వీడు ఆ దూత బిడ్డ కాడా? రాజ్యంలో పుట్టిన మగపిల్లలందరూ ఇక్కడే ఉన్నారు మహాప్రభు, మీ కళ్ళ ఎదుట. అయితే ఆ దూత బిడ్డ ఎక్కడున్నాడు? ఎక్కడ? ఇక్కడున్న పిల్లలందరిలోనూ ఎవరా దూత? వీరిలో ఎవరో తెలియడం లేదు ప్రభు. మా ఉద్దేశంలో ఆ బిడ్డ ఇక్కడ లేడనుకుంటున్నాం. అయితే ఎక్కడున్నాడు?
తెలియలేదు ప్రభు. మీకు తెలియదా? తెలియదా? ఎక్కడున్నాడు చెప్పండి. వీళ్ళందరిలోనూ ఎవరా దూత? నేను మీ రాజుని, చెప్పండి. వీళ్ళలో ఎవరా దూత చెప్పు. వీళ్ళందరిలో ఎవరా దూత చెప్పు. ఎక్కడా? నేనే మీ రాజుని. హెరెడ్, నువ్వు నీచమైన వ్యక్తివి. ఇక నీ సమయం అంతం కాబోతోంది. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అతనెక్కడా? నిన్నే. అతనెక్కడున్నాడో చెప్పు. నిన్నే. నేను మీ రాజుని. మీ జీవితాలు నీచమైనవి. నా మాట వినండి. నేను మీ రాజుని. నిన్నే. ఎక్కడున్నాడు అతను? అతనెక్కడున్నాడు చెప్పు. అతనెక్కడా?